శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సృష్టి మహత్యం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కథను వినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వివాహాలు అడ్డంకులు తొలగిపోతాయి. జీవితాల్లో ఏ రకమైన ఆటంకాలు ఉన్నా వాటికి పరిష్కారం లభిస్తుంది. ఈ కథను భక్తి శ్రద్ధలతో వినడం వల్ల వివాహ యోగం, సంతాన ప్రాప్తి, సర్వదోష నివారణ, విద్యలో అభివృద్ధి మరియు తెలివితేటలు పెరుగుతాయి. శత్రు భయం నశిస్తుంది. గ్రహ దోషాలు తొలగిపోతాయి. మరి మీరు ఈ కథను జాగ్రత్తగా చూడండి. చాలా కాలం క్రితం తారకాసుడు కఠినమైనటువంటి తపస్సును చేసి ఆ బ్రహ్మదేవుణ్ణి సంతోషపెట్టాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకిష్టమైన వరాన్ని కోరుకో అన్నప్పుడు తారకాసుడు మహా దురాశతో ఇలా అన్నాడు: ఓ బ్రహ్మదేవ, నాకు అమరత్వాన్ని ఇవ్వండి. ఒకవేళ నాకు అమరత్వం ఇవ్వడం కుదరదు అనుకుంటే ఆ శివుడికి పుట్టే బిడ్డ చేతిలో, అంటే 7 రోజులు శిశువు చేతిలో మాత్రమే మరణించే వరాన్ని ఇవ్వండి అని అన్నాడు. ఇలా అనడానికి కూడా ఓ కారణం ఉంది. తారకాసుడికి తెలుసు, శివుడు సన్యాసిగా ఉన్నాడు. ఇప్పుడు వివాహం చేసుకునే అవకాశం లేదు. అందుకే తనకు మరణమే లేదని అనుకున్నాడు. ఆ బ్రహ్మదేవుడు ఆ వరాన్ని కూడా ఇచ్చేశాడు. ఇక వరం పొందినటువంటి తారకాసుడు శక్తివంతుడయ్యాడు. 3 లోకాలను ఆక్రమించి దేవతలను హింసించడం ప్రారంభించాడు. ఇంద్రుణ్ణి స్వర్గం నుంచి వెళ్లగొట్టి, వేదాలను కొల్లగొట్టి, యజ్ఞ యాగాదులు నిలిపివేసి ఆ దేవతలందరినీ దాసులుగా చేసుకున్నాడు. ఇక దేవతలందరూ చాలా దుఃఖించారు. బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి తమ బాధను చెప్పారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారిని విష్ణు వద్దకు తీసుకెళ్లి అతనితో కలిసి వారంతా కైలాస పర్వతానికి వెళ్లారు. అప్పుడు కైలాసంలో ఆ శివుడు తీవ్రమైన ధ్యానంలో ఉన్నాడు. ఆ దేవతలు శివుని ధ్యానాన్ని భంగం చేయడానికి సాహసించలేకపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు. మన్మధుడిని పిలిపించి శివుని హృదయంలో కామం రేపించేలా చేయాలి. ఒకవేళ నీవు గనక అలా చేసినట్లయితే శివుడు ధ్యానాన్ని విడిచిపెట్టి వివాహం చేసుకుంటాడు. ఇది లోక శ్రేయస్సు కోసం, దేవతల యొక్క మంచి కోసం అని చెప్పాడు. మన్మథుడు వెంటనే బ్రహ్మ ఆజ్ఞను అనుసరించి తన భార్య రతీదేవితో వసంత ఋతువుతో కైలాసానికి వెళ్ళాడు. అక్కడ తన పుష్ప బాణాలను సిద్ధం చేసుకుని వాటిని శివుని పైన విడిచిపెట్టాడు. ఆ సమయంలో పార్వతీదేవి శివుణ్ణి సేవించడానికి అక్కడికి వచ్చింది. మన్మథుడి బాణం శివుణ్ణి తాకగానే ఆయన ధ్యానం భంగమై కళ్ళు తెరిచాడు. అక్కడ పార్వతీదేవిని చూసిన క్షణకాలం అతని మనసు కదిలింది. కాని తన స్థితిని గ్రహించి ఆగ్రహంతో మన్మథుణ్ణి వెతికి 3వ కన్ను తెరిచాడు. ఆ తపశ్శక్తితో ఆ మన్మథుడు భస్మమైపోయాడు. ఇక రతీదేవి ఏడుపును ఆకాశాన్ని కుదిపేశాయి. ఆ శివుడు దయపట్టి, నీ భర్త అనాంగుడిగా రూపం లేకుండా ఉంటాడు, కాని నా కుమారుడు జన్మించినప్పుడు మళ్లీ తిరిగి శరీరాన్ని పొందుతాడు అని ఆశీర్వదించాడు. ఇక అప్పటికే శివుణ్ణి పొందాలని పార్వతీదేవి కఠోరమైన తపస్సును ప్రారంభించింది. అగ్ని మధ్యలో కూర్చుని వెచ్చగా ఉన్నప్పుడు పంచాగ్నుల మధ్య తపస్సు చేసింది. మంచు కురిసినప్పుడు చలి నీటిలో నిలబడి తపస్సు చేసింది. ఆకులు అలములు కూడా తినలేదు. నిరాహారంగా కొన్ని రోజులు గడిపింది. శివుడు పార్వతీదేవి యొక్క భక్తిని పరీక్షించడానికి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి, శివుడు శ్మశాన వాటికల్లో ఉంటాడు, భూతాలతో తిరుగుతాడు, విషాన్ని తాగుతాడు, చూడటానికే చండాలమైన రూపంలో ఉంటాడు, అలాంటి వాణ్ణి ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు అని అడిగాడు. పార్వతీదేవి గట్టిగా సమాధానం ఇచ్చింది. శివుడు లోకంలో అత్యంత పవిత్రుడు. ఆయన విషం తాగడం లోకం క్షేమం కోసం. ఆయన నా ప్రాణనాథుడు. నేను వేరే ఎవరిని వివాహం చేసుకోను. ఈ మాటలు విని ఆ రూపంలో ఉన్నటువంటి పరమశివుడు సంతోషించి అసలు రూపంలో కనిపించి పార్వతీదేవిని భార్యగా స్వీకరించాడు. తరువాత వారి వివాహం ఘనంగా జరిగింది. శివ పార్వతుల
యొక్క వివాహం అయ్యాక ఆ దేవతలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వారికి కుమారుడు జన్మిస్తాడో ఆ శిశువు దుర్మార్గుడైన తారకాసుణ్ణి ఎప్పుడు సంహరిస్తాడా అని ఎదురు చూపులు చూస్తున్నారు. ఒకరోజు శివుడు పార్వతీదేవితో క్రీడిస్తున్నప్పుడు అగ్నిదేవుడు వచ్చి దేవతల కోసం త్వరగా కుమారుణ్ణి ప్రసాదించండి అని ప్రార్థించాడు. శివుడు తన తేజస్సును 6 ఇసుక రూపంలో విడుదల చేసి అగ్నిదేవునికి ఇచ్చాడు. అగ్నిదేవుడు ఆ తేజస్సును భరించలేక మోయలేక దానిని గంగా నదిలో విడిచిపెట్టాడు. గంగాదేవి కూడా ఆ తేజస్సును భరించలేకపోయింది. అది సరస్వనిలో ఉన్నటువంటి శరవణ పొదలో విడిచింది. ఆ తేజస్సు నుంచి 6 అందమైన శిశువులు ఉదయించారు. వారి ప్రకాశం సూర్యుడిలా ప్రకాశించింది. అప్పుడు కృతిక అనే 6 దేవతలు, అంటే వీరే నక్షత్రాలు, వారు వచ్చి ఆ శిశువులను చూసుకోవడం ప్రారంభించారు. ప్రతి దేవత కూడా ఒక శిశువుకు తల్లిలా పాలు కురిపించింది. పార్వతీదేవి వచ్చి ఆ 6 శిశువులని చూసి తన ఆప్యాయతతో ఒకే శిశువుగా కౌగిలించుకుంది. వెంటనే ఆ 6 శిశువులు కలిసి ఒక శిశువు అయ్యారు. కాని 6 తలలు 12 చేతుల కలవాడు. ఈ శిశువే షణ్ముఖుడు, అంటే 6 ముఖాల కలవాడు అని పిలువబడ్డాడు. పార్వతీదేవి తల్లి కావడంతో ఈ శిశువుకు కార్తికేయుడు అని, కృత్తిక దేవతల పేరు మీద సుబ్రహ్మణ్యుడు అని బ్రాహ్మణ్యానికి ప్రతీక కావడంతో పేర్లు వచ్చాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కేవలం 7 రోజుల వయసులోనే అపారమైన శక్తిని ప్రదర్శించాడు. దేవతలు ఆయనకు అస్త్రాలు శస్త్రాలు సమర్పించారు. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఇచ్చాడు. అగ్నిదేవుడు తన శక్తి ఆయుధాన్ని ఇచ్చాడు. అందరు దేవతలు కలిసి ఆయనకు ఒక అందమైన నెమలి వాహనాన్ని కూడా ఇచ్చారు. అదే మయూర వాహనం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవసేనులకు సేనాధిపతిగా నియమితుడయ్యాడు. అందుకే ఆయనను దేవసేనాధిపతి, సర్వసేనాధిపతి, సేనాని అని పిలుస్తూ ఉంటారు. యుద్ధానికి బయలుదేరిన సుబ్రహ్మణ్య స్వామి తారకాసుని రాజ్యం చేరుకున్నాడు. అక్కడ భయంకరమైన యుద్ధం జరిగింది. తారకాసుడు శక్తివంతుడైనప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి ఆయనతో వీరోచిత యుద్ధం చేశాడు. చివరికి సుబ్రహ్మణ్య స్వామి తన దివ్యాస్త్రమైన శక్తి ఆయుధాన్ని తారకాసుడి పైన ప్రయోగించాడు. ఆ శక్తి ఆయుధం నేరుగా తారకాసుడి గుండె యొక్క చీల్చి అతడు అక్కడికక్కడే పరడించేలా చేసింది. యుద్ధాన్ని గెలిచారు. దేవతలంతా ఆనందించి సుబ్రహ్మణ్య స్వామిని వేద పఠనాలతో కొనియాడారు. తారకాసుడిని వధించిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి 2 వివాహాలు జరిగాయి. మొదటిది దేవసేనతో వివాహం. ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవసేన లేదా దేవయాని అంటారు, తనని సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి పెళ్లి చేశాడు. దేవసేన దేవతా లక్షణాలన్నిటినీ కూడుకుని ఉంటుంది. ఆమె సుబ్రహ్మణ్య స్వామికి కుడి పార్శ్వంలో ఉంటుంది. రెండవది వల్లితో వివాహం. వల్లి ఒక గిరిజన రాజకుమార్తె. ఆమె మునుపటి జన్మలో సుబ్రహ్మణ్య స్వామికి భక్తురాలు. ఆమె తపస్సు చేసి సుబ్రహ్మణ్య స్వామిని భర్తగా పొందాలని అనుకుంది. వల్లి అడవిలో జంతువులను పక్షులను కాపాడుతూ ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆమెను చూసి ప్రేమించి ఒక వేటగాడి వేషంలో వచ్చి ఆమెతో మాట్లాడాడు. కాని వల్లి భయపడింది. సుబ్రహ్మణ్య స్వామి తన తమ్ముడైన గణపతిని, అంటే వినాయకుడి సహాయం అడిగాడు. గణపతి ఏనుగు రూపంలో వల్లి దగ్గరకు వచ్చి ఆమెను భయపెట్టాడు. భయభ్రాంతులకు గురైనటువంటి వల్లి తన రక్షణ కోసం సుబ్రహ్మణ్య స్వామిని పిలిచింది. వెంటనే సుబ్రహ్మణ్య స్వామి అసలు దివ్య రూపంలో కనిపించి ఆ ఏనుగును తరిమి వల్లిని రక్షించాడు. వల్లి సుబ్రహ్మణ్య స్వామిని చూసి ఆయనే తాను కోరుకున్న భర్త అని గుర్తించి తనను వివాహం చేసుకుంది. వల్లి సుబ్రహ్మణ్య స్వామికి ఎడమ పార్శ్వంలో ఉంటుంది. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి 2 వివాహాలు చేసుకున్నాడు. అతను వల్లి దేవసేన సమితిలో ఉన్నాడు. ఇక సుబ్రహ్మణ్య స్వామి యొక్క మహిమ విషయానికొస్తే, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అనేక గుణాలతో విరాజిల్లుతాడు. అతని యొక్క రూపం 6 ముఖాలు 12 చేతులు, ప్రకాశవంతమైన శరీరం. అతని చేతుల్లో వజ్రం, శక్తి, శూలం,
చక్రం, ధనుస్సు, బాణాలు, ఖడ్గం మొదలైన అనేక అస్త్రాలు ఉంటాయి. నెమలి వాహనంపై కూర్చుంటారు. ఇక సుబ్రహ్మణ్య స్వామి వారి లక్షణాలు చూస్తే అతను యుద్ధ నైపుణ్యం, వీరత్వానికి ప్రతీక, జ్ఞానం, తెలివితేటలకు అధిపతి, యువతనం, శక్తికి దేవత, సర్పదోష నివారణ చేసేవారు, వివాహ అడ్డంకులు తొలగించేవారు, సంతాన ప్రాప్తిని అనుగ్రహించేవారు. శ్రీ సుబ్రహ్మణ్య కృపా కటాక్షాలు ఉన్నవారికి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు. ముఖ్యంగా యువతి యువకులకు వివాహం, ఉద్యోగం, విద్యా విషయాల్లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యేక అనుగ్రహం కలిగిస్తారు. భక్తితో సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం ఆచరించి ఈ కథ విని ప్రార్థించిన వారికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తప్పక వారి అభిష్టానం నెరవేరుస్తారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి శరణం శరణం. శరవణ భవ గురుభ్యో నమః. ఓం శరవణ భవాయ నమః. ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్న వారికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మరియు ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఈ వ్రత విధాన్ని ఆచరించే వారికి ఒక ముఖ్యమైన గమనిక: మీరు షష్ఠి రోజున ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇక ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి పెళ్లి అడ్డంకులు తొలగి త్వరలోనే మంచి వధువు వరుడు దొరుకుతాడు. సంతానం, విద్య, శత్రు నివారణ, ఆరోగ్యం, గ్రహదోషం, ఐశ్వర్యం, సకల శుభాలు చేకూరుతాయి. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపైన ఆ సుబ్రహ్మణ్య స్వామి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.